ఈరోజు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని రైతులు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఈరోజు వ్యవసాయం ద్వారా అభివృద్ధి చెందాలంటే వాటర్ సోర్స్ లేనిది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఉండదు. దీంతో పాటు మనకు శ్రీశైలం రిజర్వాయర్ కానీ తుంగభద్ర కానీ ఎంత కూడా వాటర్ సోర్స్ ఫుల్గా ఉండడం వల్ల మనకు రైతులు లబ్ధి పొందే గత ప్రభుత్వాలు పోలవరం విషయంలో కూడా లక్షల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసింది, కానీ అభివృద్ధి ఏమాత్రం లేదు. ముఖ్యంగా మనం శ్రీశైలం ఇప్పుడు నేషనల్ హైవే ఏదైతే ఉందో కలవకుర్తి, దానికి కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలనేది ఒక ప్రపోజల్ ఉంది. దీనివల్ల మనం ఏం కోరుతున్నామంటే అక్కడ ఒక బ్యారేజ్ అనేది ఏర్పాటు చేస్తే ఆ బ్యారేజ్ ద్వారా కొంత ప్రాంతం సస్యశ్యామలం అయ్యే విధంగా ఉంది. మనం ఈ వర్షాకాలంలో ప్రతి చుక్కను కూడా సేవ్ చేసుకుంటే రైతులకు ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు తుంగభద్ర నిర్లక్ష్యం చేయడం వల్ల గత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏదైతే గేట్ ఇది కావడం వల్ల దాదాపు వేల క్యూసెక్ల నీరు అనవసరంగా సముద్రం పాలు కావడం జరిగింది. దీనివల్ల రైతులు కూడా ఆందోళన చెందే ఇది ఉంది. ఏదైతే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు వారు ఏ విధంగా రాయలసీమ ప్రాంతం కానీ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఎకరా కూడా సాగునీరు అందు ఈ యొక్క కళను ఈ చంద్రబాబు నాయుడు గారి కళ ఏమంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరా కూడా సాగునీరు అందించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేసి, అదేవిధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును అది కంప్లీట్ చేయాలంటే చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే వాటర్ మనకు వచ్చిందో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు ఫైనాన్షియల్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులను కూడా అవి ఉపయోగించుకొని అది ఎంతవరకు కంప్లీట్ అవుతుందో ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసి మిగతా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అన్బ్యాలెన్స్గా ఉన్నటువంటి రిజర్వాయర్ని మిగతా పీరియడ్లో కంప్లీట్ చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. వారి ఆలోచన విధానంతో ఈ యొక్క రాష్ట్రం రైతులు ముఖాలలో ఆనందం చూడాలనేదే బాబు గారి ఆలోచన విధానం. కొప్పుల మురళీమోహన్, బీజేపీ సీనియర్ నాయకులు. మన రాయలసీమ ప్రాంతంలో చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే తెలుగంగ రిజర్వాయర్. ఈ యొక్క తెలుగంగ రిజర్వాయర్ ఏదైతే ఉందో గతంలో ఇదంతా కూడా ఎడారి ప్రాంతంలాగా ఉండేది. ఎక్కడ కూడా ఎకరాకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. స్వర్గీయ రామారావు గారి పుణ్యమాని ఈరోజు మన ప్రాంతం ఏదైతే కర్నూలు కడప అంతా కూడా ఏదైతే ఉందో పెద్ద కూడా సస్యశ్యామలమైంది. ఆ రోజు రామారావు గారు మన తమిళనాడు ముఖ్యమంత్రి గారి ఇది ద్వారా చెన్నైకి తాగునీరు అవసరం కావాలి ఆలోచనతో వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని రామారావు గారు ఏకీభవించి ఏదైతేనేమి మన ప్రాంతం ముఖ్యంగా సస్యశ్యామలం కావాలనే ఆలోచనతో తెలుగును వారు ఏకీభవించారు. చెన్నై వాసులకు మంచి చెన్నైలో ఉన్నటువంటి తమిళ తెలుగు ప్రజలకు వాళ్ళ యొక్క దహార్తిని తీర్చాలనే ఆలోచనతో రామారావు గారు ఇస్తామనేసి ముందుకు రావడం జరిగింది. ఆ రోజు భాగస్వామ్యంతో తెలంగాణ తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంతో జరిగినట్టు ఈ యొక్క కార్యక్రమంతో ఈ యొక్క కర్నూలు కడప ప్రాంతంలో ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తూ ఆ యొక్క జలాన్ని మనము తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై ప్రజల తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ ఈరోజు పారిశ్రామికంగా కానీ ఆ విధంగా పులిచింతల విషయంలో కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పులిచింతల విషయంలో తర్వాత అది స్టీల్ ప్లాంట్ కూడా నీరు చేరాలనే ఉద్దేశంతో ఈ తెలుగం కాలువ నుంచి కడప జిల్లా వరకు కూడా కంప్లీట్గా అనేక రకాలుగా అవసరాలు తీరుస్తూ ఈ జలయజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది.